మామ అందరికీ డ్రీమ్స్ ఉంటాయి ఫ్రెషర్గా 10 to 20 lakhs ప్యాకేజ్ మన కాలేజీలో ఉన్నప్పుడు తెచ్చుకోవాలని. కానీ మనము ఓన్లీ బేసిక్ వరకు కష్టపడితే సరిపోతుందా? ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం డిఎస్ఏ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. సో మంత్ 2లో మనము డిఎస్ఏ ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తున్నాము. ఆ రోడ్ మ్యాప్లో మీరు జస్ట్ ఫాలో అయితే డ్యామ్ షూర్ మీరు బిగినర్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ క్రాక్ చేస్తారు. ఈజీగా మంచి ప్యాకేజ్ అయితే కొట్టేస్తారు మామ. జస్ట్ థింక్ అండ్ రిమెంబర్ మామ, ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటా వచ్చావు. జస్ట్ ఒక 6 months కానీ 4 months కానీ నువ్వు చదవడం ఆపేసినా, అలసిపోయి ఆపేసినా, నువ్వు ఇన్ని రోజులు చదివిన దానికి, ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితం ఏముంది మామ? నువ్వు ఫాలో ఏం చేయొద్దు, జస్ట్ కామెంట్ అయితే చేయి మంత్ 2 అనేసి, నేను డైరెక్ట్గా డిఎం చేస్తాను. వితిన్ 1 monthలో ఫ్రెషర్గా 5 to 10 LPA క్రాక్ చేయాలంటే ఎలాగో చెప్తాను. ఈ వీడియోని వెంటనే సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైథాన్ డిఎస్ఏ రెండింటిని కాంబో లాగా 30 daysలో మీరు రెడీ అయిపోయేలాగా చెప్తాను. అండ్ ఇందులో మీరు 1 hour పైథాన్ అండ్ 1 hour డిఎస్ఏ మీద కాన్సన్ట్రేట్ చేయాలి పర్ డేకి. సో ఏవైతే మీరు పైథాన్లో కాన్సెప్ట్ నేర్చుకుంటారో రోడ్ మ్యాప్ నుంచి, సో అదే కాన్సెప్ట్ మీద మీరు డిఎస్ఏ మీద ప్రాక్టీస్ చేయండి. సో 1 hour పర్ డే 2 hours. అండ్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ డిఎస్ఏ రెండింటిని కాంబోలో 30 daysలో మీరు ఎంట్రీ లెవెల్ జాబ్స్ క్రాక్ చేయడానికి రెడీ అయిపోతారు అనమాట. లైక్ 5 to 10 LPA రేంజ్లో. సో మీరేం ఫాలో చేయొద్దు, జస్ట్ కామెంట్ ఎంట్రీ లెవెల్. నేను మీకైతే పైథాన్ అండ్ డిఎస్ఏ కాంబినేషన్ రోడ్ మ్యాప్ అయితే సెండ్ చేస్తాను. అప్స్కిల్ అవ్వాలంటే బిగినర్ లెవెల్లో మనకి 30 days అండ్ 60 daysలో ప్లాన్ అయితే చేసుకోవచ్చు. 30 daysలో ఏదైనా అప్స్కిల్ అవ్వాలి అంటే మనకి పర్ డే మినిమమ్ 2 hours అయితే స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం 60 daysలో మనము అప్స్కిల్ అవ్వాలి అనుకుంటే మనము పర్ డే 45 minutes మినిమం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంటర్మీడియట్ లెవెల్లో అప్స్కిల్ అవ్వాలి అనుకుంటే పర్ డే మినిమం 4 hours స్పెండ్ చేయాలి 30 daysకి. ఇంటర్మీడియట్ లెవెల్లో అప్స్కిల్ అవ్వాలంటే 60 daysలో మినిమం 2 hours పర్ డే స్పెండ్ చేయాలన్నమాట. సో కంప్లీట్ షెడ్యూల్ రోడ్ మ్యాప్ మీకు కావాలంటే ఫాలో ఏం చేయొద్దు, జస్ట్ కామెంట్ షెడ్యూల్, నేను మీకు సెండ్ చేస్తాను. కంపెనీస్ ఫ్రెషర్స్కి 5 to 20 LPA ఎందుకు పే చేయాలి? 5 to 10 LPA క్రాక్ చేయాలంటే మనం ఎటువంటివి ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అయితే ఉండాలి మామ. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ కాకుండా లైక్ నేను ఏఐని యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాను, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాను, ఏఐతోని వర్క్ చేస్తాను అంటే అస్సలు కంపెనీస్ అసలు చూడవు మామ. 3 to 6 months నేను చాలా కష్టపడ్డాను కానీ నాకే జాబ్ రావట్లేదు అంటే ఎలా వస్తుంది మామ? మనం డెడికేషన్తో ఏదైనా ఒక రియల్ టైంలో ఏదైనా ఒక కంపెనీకి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తేనే మనకి అంత డబ్బులు పే చేయడానికి ముందుకు వస్తారు. ఎవరైనా కానీ మనకి జాబ్ ఇవ్వాలి అంటే ఆ కంపెనీస్లో వాళ్ళకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం అవ్వాలి, అప్పుడే మనకి పే చేయడానికి రెడీగా ఉంటారు. మనము వాళ్ళకి ప్రూవ్ చేయాలి, డెడికేటెడ్ మైండ్ సెట్ ఉండాలి, అప్స్కిల్ మైండ్ సెట్ ఉండాలి, ఎఫిషియెంట్గా మనము ఉన్నాము అని వాళ్ళకి తెలియాలి. సో అప్పుడే కంపెనీస్ మన మీద ఇన్వెస్ట్ చేస్తాయి. మనం డిగ్రీ చేసామనో ఎంటెక్ చేసామనో మనకి జాబ్స్ అస్సలు ఇవ్వరు. మా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ కావాలంటే మీరు కంపెనీస్కి ఎలా ఉంటే ఎలిజిబుల్ అవుతాం, ఎలా ఉండకూడదు, మీరేం ఫాలో చేయొద్దు, జస్ట్ కామెంట్ ప్లాన్ రోడ్ మ్యాప్, ఐ విల్ సెండ్ యూ ద డిఎం. కాలేజ్ లైఫ్ అంతా కూడా 3 to 4 years ఎగ్జామ్స్, సబ్జెక్ట్స్, ఎంజాయ్మెంట్స్ వీటితోనే సరిపోతుంది కాలేజ్లో చదివేదే జాబ్ తెచ్చుకోవడానికి. సో స్కిల్స్ ఎండ్ చేసుకోవాలి కదా. సో అలాంటి స్కిల్స్ ఎండ్ చేసుకోవాలంటే మీకు జాబ్కి రిలేటెడ్ లీడ్ కోడ్ ఫర్ కోడింగ్, గిట్హబ్ ఫర్ పోర్ట్ఫోలియో, రోడ్ మ్యాప్ .sh ఫర్ స్కిల్ పాత్, చాట్‌జిపిటి అండ్ మెంటర్, రిప్లిట్ ఫర్ ప్రాక్టీస్ ఆన్లైన్ పర్పస్. సో వెంటనే ఈ లిస్ట్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఫర్ ద లింక్స్ కామెంట్ జాబ్స్, ఫాలో ఏం చేయొద్దు, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ డిఎం.